వాళ్ళకి అక్కడ ఉండేటువంటి కృష్ణ భగవాను గురువుగా తెలుసుకొని నువ్వే నాకు ధర్మాన్ని బోధించాలా, నేను ఏం చేయాలా అనే కర్తవ్యాన్ని మీరే నాకు చెప్పాలా అని కృష్ణ భగవాను కోరితే కృష్ణ భగవానుడు తన ముఖతహగా ఆ భగవద్గీతని అర్జునుడికి బోధించినాడు, చెప్పినాడు. ఈ విషయాన్ని శ్రీ వ్యాసుల వారు రచించి మన ప్రపంచానికి ఇచ్చినారనమాట. కృష్ణ భగవాను కృష్ణ కాదు వ్యాస మహర్షి వారు. సరే, ఈ భగవద్గీత మాదిరినే ఇంకా శివగీత, వశిష్ఠ గీత, ఇట్లా 10 రకాలైన గీతలు ఉన్నాయి. ఈ గీతలంతా కూడా మానవునికే నిర్మితమైంది, భగవంతుడి నుంచి కాదు, మనము రాసినటువంటివే ఈ గీతలంతా కూడా. సరే, కృష్ణ భగవానుడు ఇంకా 2 గానాలు చేసినాడు. ఏం గానము? గీతాగానం చేసినాడు, ఇంకోటి వేణుగానం చేసినాడు. ఆ కాలంలో వేణుగానాన్ని గోపిక స్త్రీలు, అక్కడ ఉండే ప్రజలు, గోవులు అన్నీ కూడా విని చాలా ఆనందించారు. కానీ ఇప్పుడు మనకు ఆ గానం మనకు తెలియదు. ఇప్పుడు మనకు ఉండేది భగవద్గీత గానం ఉంటే అదే భగవద్గీత. ఈ భగవద్గీతను నమ్మిన వాళ్ళు భగవద్గీతను అర్థం చేసుకొని ఒకటి గురువు ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఎప్పటికీ ముక్తి తప్పకుండా లభిస్తుంది. భగవద్గీత మనకు జీవన